కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న ఆర్కొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డిలో అంతా వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాలలో 27.58, కామారెడ్డిలోని తాడుబాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మధు మోహన్ పరిశీలించారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న ఆర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డిలో అంతా వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాలలో 27.58, కామారెడ్డిలోని తాడువాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న అతివృష్టి వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెల్లివెత్తింది. మండలంలోని పలు కుంటలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. దీంతో 6 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాక ప్రస్తుత నీటి మట్టం 695.275 అడుగులు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.572 టీఎంసీలు ఉంది. ఖమ్మం బోనకల్ విజయవాడ రహదారిలో చింతకాని మండలం పరిధిలో పందిలపల్లి వద్ద వాగు పొంగి పొర్లుతుంది. ఖమ్మం దంసాలాపురం నుండి బోనకల్, చింతకాని, విజయవాడ వెళ్లే వాహనాల రాకపోకలను భారీ వరదల కారణంగా అధికారులు నిలిపివేశారు. వాగుకి ఇరువైపులా బారికేడ్లు పెట్టి పోలీసు, రెవెన్యూ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలో భారీ వర్షంతో జాలిముడి ప్రాజెక్టు నుండి పొంగి పొర్లుతుంది. జాలిముడి ప్రాజెక్టు వల్ల మండలం పరిధిలో భారీ వర్షానికి పలు గ్రామాల్లో కాలనీలు నీట మునిగాయి. నిర్మల్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు కుంటాల మండల వ్యాప్తంగా అతలకుతలమైంది. వరద నీటి ఉధృతి కారణంగా వెంకూరు గ్రామంలోని పలువురు రైతుల పంట భూముల్లో ఇసుక మేటలు వేశారు. దీంతో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. రైతులు సాగు చేసిన పంట వర్షం దాటికి నేల కొరిగి తీవ్ర నష్టాన్ని కలిగించింది. పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కుంటాల మండల్ అందాకూరు గ్రామంలో రాత్రి ఎడగడిపే వర్షము కురవడంతో మరి రోడ్డుపై నుంచి వాటరు నీరు ప్రవహించడంతో వాహనాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అయినాయి. మరి అట్లనే రోడ్లు కూడా తెగిపోయినాయి, పంటలు కూడా నష్టమైనాయి. దీన్ని ప్రభుత్వము తొందరగా స్పందించాలని మేము కోరుచున్నాము. కుంటాల మండల్ అందాకూరు గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రోజు ఉదయం వరకు జిల్లాలో రాజపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కాగా భువనగిరి, బీబీనగర్, మోత్కూరు, మోటకొండూరు, బొమ్మల రామారం మండలాల్లో మోస్తారు వర్షం నమోదైంది. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంతమేర తగ్గింది. కాగా లో లెవెల్ బ్రిడ్జికి ఓవైపు నేల కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి ఇరువైపులా పోలీసులు భారీ కేర్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. నందనం పరిసర గ్రామాల చెరువులు అలుగు పోస్తుండటంతో నాగిరెడ్డిపల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తూ భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. ద్విచక్ర ఇతర వాహనదారులు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనను దాటడానికి ప్రయత్నం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి లక్ష్మీ నివాస కాలనీలో వరద నీరు అధికంగా రావడంతో ఇళ్లలోకి చేరాయి. కాలనీలోకి వెళ్లలేని పరిస్థితుల మధ్య కాలనీ వాసులు నిన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నుంచి దోమలు మురుగునీరుతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసుల సమాచారంతో రాజ్ న్యూస్ సంఘటనా స్థలానికి వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాలతోటి చాలా ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కరీంనగర్ను ఆనుకొనున్న లక్ష్మీపూర్కి సంబంధించి ఇక్కడ శ్రీలక్ష్మి హోమ్స్ ఉంది. శ్రీలక్ష్మి హోమ్స్లో ఈ వర్షం పడడంతో కూడా చాలా చోట్ల నుంచి మొత్తం కూడా వాటర్ మయమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ వరద నీరు అనేది మొత్తం ఇటు రావడంతో హోమ్స్ లోపలికి రావడం జరిగింది. వాళ్ళ ఇళ్లలోకి కూడా వాటర్ చేరడంతో నిన్న రాత్రి నుంచి చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మన రాజ్ న్యూస్కు కాల్ చేయడంతో ఇక్కడ సమస్యను ఒకవైపు ప్రజలకు చూపించే విధంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్దామని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ఇక్కడ శ్రీలక్ష్మి హోమ్స్ ఇక్కడ నివాసితులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ వాటర్ ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది? ఇక్కడ వాటర్ రావడానికి గల కారణం ఏంటి అసలు? మేము యాక్చువల్లీ ఇక్కడ 2014 నుంచి ఉంటున్నామండి. కానీ ఫస్ట్ 2-3 ఇయర్స్ మాకేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి అప్పుడు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళిపోయాయి వాటర్. సో ఇప్పుడు వెళ్ళకుండా మొత్తం అక్కడ ఆపేశారు. అది ఏమైందో తెలియదు మొత్తానికి. కానీ అసలు అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ కూడా మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. సో అంటే చేస్తామంటున్నారు. అండ్ లాస్ట్ ప్రజావాణిలో కూడా జూన్లో మేము మళ్ళీ కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఆల్రెడీ మేము స్టెప్ తీసుకుంటున్నాము. కార్పొరేషన్కి కూడా పంపిస్తాము అది ఇదని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మాకు అయిపోతుందేమో అనుకున్నాం ఇంకా, కానీ అయినా కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదండి. మరి కాలువ ఎవరు మూసేశారు? ఈ కాలువ ఇక్కడిది అది మాకు తెలియదండి ఎవరు మూసేశారు ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ కింద నుంచి లోపల పైప్ లైన్ ఉంటుందండి. సో ఈ పైప్ లైన్ నుంచి అటు వెళ్ళిపోయేవి, అటు నుంచి నాలాకి వెళ్ళేవంట. మరి అది ఎట్లా క్లోజ్ అయింది ఏంటి అనేది తెలియదు. ఈ ల్యాండ్ ఓనర్స్ మాత్రం ఈ బేస్మెంట్ పెట్టేశారు అసలు కంప్లీట్ గా ఈ వాటర్ అటు వెళ్లకుండా. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది మాకు స్టార్ట్ అయింది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నారు రెస్క్యూ టీం వచ్చి అది మొత్తం తీసేస్తున్నారు. తీసేసినప్పుడు వాటర్ అన్ని వెళ్ళిపోతాయి. అది ఆ టెంపరీ సొల్యూషన్ మాత్రం చూపిస్తున్నారు. మాకు పర్మనెంట్ గా అయితే మాకు ఇబ్బందిగానే ఉంది. అసలు ప్రతి ఇయర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇళ్లలోకి కూడా వస్తున్నాయండి, గోడలు కూడా కూలిపోయాయి లాస్ట్ టైం. ఎట్లా ఉందమ్మా? ప్రతి ఇయర్ ఇదేనా మీకు సమస్య? ప్రతి ఇయర్ ఇదే పరిస్థితి అండి మాకు. ఎవ్రీ ఇయర్ మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. మేము సొల్యూషన్ ఇస్తాము అని అంటున్నారు కానీ ఏమి సొల్యూషన్ మాకు దొరకట్లేదు. అంతకుముందు బాగా ఎక్కువైతే ఇక్కడ చిన్నగా గండి కొట్టుకుంటే అందులో నుండి నీళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్ట్రాంగ్ వాల్ బేస్మెంట్ పెట్టడం జరిగింది. ఇక ఇలాంటిది ఎప్పుడు అట్లా చేసుకుంటూ ఉండలేం కదండి. ఎవ్రీ ఇయర్ ఇలానే సఫర్ అవుతున్నాము. కాబట్టి మాకు పర్మనెంట్ సొల్యూషన్ అధికారులు చూపిస్తే బాగుంటుందని. 2018 నుంచి విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతున్నది. గత 3 సంవత్సరాలు 2002లో కూడా ఈ వర్షం ఇక్కడ నీళ్ళు ఆపడం వల్ల ఈ వాటర్ రిజర్వ్ అయ్యి మా ఇదే లైన్లో సీరియల్గా ఒక 4-5 ఇండ్లు కాంపౌండ్ వాళ్ళు విత్ పిల్లర్స్ కనబడేంత వరకు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ వాటర్ను ఇంతకుముందు ఇది డౌన్ బాగుండే, డౌన్ ఉన్నప్పుడు అసలు ఏర్పడలేదు ఎట్నుంచి నీళ్ళు ఎటుపోయినాయి అనేది. రాను రాను ఎవరి ల్యాండ్లో వాళ్ళు దాన్ని ఎత్తు పెంచడం, అడ్డుకట్టలు వేయడం చేయడం వల్ల నీళ్లు ఇప్పుడు ఇళ్లకు వచ్చినాయి. 15 నిమిషాల వర్షానికే ఈ ఇళ్లకు నీళ్లు వచ్చేసినాయి. మీరు స్వయంగా చూడండి. అయితే దీనికి మా విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు హామీ అనేది ఇస్తున్నారు. తాత్కాలిక సహాయం అనేది ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ కానీ వాళ్ళు కానీ నీటిని పంపించి ఏర్పాటు చేస్తున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు ఇప్పటి వరకు రాలేదు. అది కలెక్టర్ గారు చొరవ తీసుకొని మమ్మలను కాపాడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇళ్ళన్నీ నానిపోయి ఉన్నాయి. పాములు, కప్పలు, చెర్లు అన్నీ విపరీతమైనటువంటి పాములు వస్తున్నాయి. దోమలు, అనారోగ్యం కూడా అవుతున్నది. అన్నిటికంటే ముఖ్యం ఇండ్లు కూడా నాని కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లా ఉందండి మరి? ఇప్పుడు ఒకవైపు గన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, గతంలో ఇటు కాలువ ఉందని అంటున్నారు కదా, మరి ఇటు కబ్జా అయిపోయిందా ఆ కాలువ? ఎట్లా మరి పరిస్థితులు? అదే సార్, ఇంతకుముందు కూడా మేము ఎంఆర్ఓ గారికి అందరికి చెప్పాము.
నా ఆల్మోస్ట్ 1940 సార్లంలో ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ గూగుల్ మ్యాప్ చూసినప్పుడు ఇక్కడ ఒక నాలా ఉందని తెలిసింది. ఆ నాలా ఉందనుకొని మేము కూడా అప్పుడు ఈ ఇల్లు కొనడం కూడా జరిగింది. ఇల్లు కొన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదనుకున్నాము. వన్స్ ఒకసారి ఈ వద్ద స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 10 years నుంచి మేము సఫర్ అవుతాం. ఇది ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళడము, కంప్లైంట్ చేయడము, వాళ్ళు రావడము, సింపుల్గా గొడగొల్ల కొట్టి దాన్ని ఏదో చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. నాయకులు మారారు, ఎంఆర్ఓలు మారారు, అందరు మారారు. కానీ మా బతుకైతే ఎట్లా ఉంది సార్? ప్రభుత్వం మారింది అని చేసింది. ప్రభుత్వం మారినా కానీ ఇంతవరకు ఎవరు మా సమస్యని చెప్పట్లేదు, చేయట్లేదు. అయితే కెనాల్ ఈ వాటర్ అంతా కెనాల్లో కలిసి వెళ్ళి కొత్తపల్లి చెరువు కానీ అటు కానీ వెళ్ళిపోయింది సార్. ఇది పరిస్థితి. అంటే గతంలో ఇక్కడ అక్కడ నుంచి దాదాపు ఆ చోటు నుంచి అంత ఒక కాలువ ఉంటుండే, కానీ ఆ కాలువ అనేది ఇక్కడ మూసివేయడంతో కూడా ఇక్కడ శ్రీలక్ష్మి నివాస్లోకి మొత్తం వాటర్ రావడంతో కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పక్కనే ఒక కాలువ ఉంటుండే, అది ఒక పక్క నుంచి వెళ్ళి అక్కడ కలిసి ఉంటుండే డ్రైనేజీలో. కానీ ఇది కాలువ మూయడంతో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా వచ్చిన అనంతరం కూడా ఇక్కడికే వస్తుంది, వచ్చి ఇందులో చేరడంతో వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరుతుంది. చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మన రాజ్ న్యూస్కి వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యను కూడా చూపిద్దామని రావడం జరిగింది. అదేవిధంగా డిజిస్టార్ కూడా రావడం జరిగింది. అక్కడ గోడ తీసేసినట్టయితే కంపల్సరీ వాటర్ అయితే అటుకే వెళ్తుంది. కానీ ఇది నామమాత్రం పరిష్కారం. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగం దీనిపైన చొరవ తీసుకొని కంపల్సరీ ఇక్కడ పూర్తిగా నివారించే దిశగా వెళ్ళినట్టయితేనే ఇక్కడ కాలనీవాసులు జీవించే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతి వర్షాకాలం ఇదే విధంగా ఇబ్బందులకరంగా మారే అవకాశం అయితే వాళ్ళకి కనబడుతుంది. ఇళ్లలోకి నీలిపోవడంతో కూడా రాత్రి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, శ్రీలక్ష్మి నివాస్ నుంచి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. తల్లాడ మండలంలోని గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలైతే కురుస్తున్నాయి. వానకు బిల్లుపాడు, రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతికి పొంగిపొరలడంతో 3 గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం స్తంభించిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు రావడంతో బొగ్గు వెలికితీత పనులు నిలిపివేశారు సింగరేణి అధికారులు. భూపాలపల్లి జిల్లాలో వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి నదులకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడారంలో ఉన్న షాపులను ఖాళీ చేయించారు అధికారులు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో డోర్నాకల్, మర్రిపేట మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా పెనుపల్లి రాతోని చెరువుకు భారీగా వరద నీరు రావడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. చెరుకుపల్లి, కిస్టారం గ్రామాల మధ్య సత్యమ ఆలయం వద్ద సగటివాగు నుంచి రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. సత్తుపల్లి, కిస్టారం ఓసి వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చింది. వాహనాలను మళ్లించేందుకు సింగరేణి సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు. సత్తుపల్లి మండలం పాకాలగూడెంలో తల్లి కూతుళ్లను పాము కాటు వేసింది. ఈ ఘటనలో కూతురు మౌనిక మృతి చెందగా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సత్తుపల్లి పట్టణంలో కాలువలు ఆక్రమణ కారణంగా పట్టణం చుట్టూ పుట్టిన వరద నీరు వచ్చి చేరుతుంది. వరద పరిస్థితులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘవయ్య దయానంద్ పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వరుసగా రెండో రోజు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. శ్రీ విశ్వశాంతి రూప మహాశక్తి గణపతికి సంవత్సరం భక్తులకు దర్శనమిచ్చాడు. 69 ఎత్తులు అందంగా అలంకరించబడ్డాడు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ను దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ గణేష్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయగా భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. రెండవ రోజు ఖైరతాబాద్ గణేష్ పూజలకు సంబంధించిన మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు వరుసగా రెండవ రోజు భక్తుల యొక్క పూజలు అందుకుంటున్నాడు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన ఆవిష్కారం అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నాం. ఈసారి విజువల్స్ లో చూడొచ్చు. నిన్న ప్రతిష్ఠించబడిన తర్వాత ఇవాళ వరుసగా రెండవ రోజు సైతం భక్తుల యొక్క భక్తులు వరుసగా వచ్చి ఆయన పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాదు సిపి సివి ఆనంద్ అనే యొక్క ఆఫీసర్స్ తో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన పూజలు చేసి వెళ్ళారు. దర్శించుకొని వెళ్ళడం జరిగింది. దర్శించుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ అనేక కీలక విషయాలను తెలియజేశారు. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఖైరతాబాద్ గణేశుడికి పూజలకు సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసామన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే పూర్తిగా వైపున వాలంటీర్లు, మరోవైపున పోలీసుల బందోబస్తు అనేది కొనసాగుతోంది. మరోవైపున మహిళలు సైతం కోలాటాలాడుతూ ఖైరతాబాద్ గణేశుడికి విశిష్టంగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత సందడి వాతావరణమే కనిపిస్తోంది. ఇక్కడ అడుగడుగున పోలీసు నిఘా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైపున వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా పూర్తిగా భద్రత పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు బారికేడ్స్ ను విధించి అటు క్యూ లైన్లలో భక్తులను దర్శనానికి ఖైరతాబాద్ గణేశుడి యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా దర్శనం జరిగి వాళ్ళు వెళ్ళిపోయేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఎంట్రీ వైపు ఇటు ఉంటే మిడ్ కాంపౌండ్ వైపు ఎగ్జిట్ లాగా ప్లాన్ చేసి పూర్తిగా పహారా బ్యారికేడ్స్ ను విధించి ఒక క్యూ లైన్ల ద్వారానే ప్రతి ఒక్కళ్ళను కూడా పంపిస్తూ ఉన్నారు భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపున వస్తున్నటువంటి భక్తులు, దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, మరోవైపు దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి భక్తులకు సపరేటు లైన్లను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా కూడా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు మనం ఒకసారి చూసినట్లయితే సరి త్రిముఖ గణేశుడిగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన ఆవిష్కరించడం జరిగింది. భక్తులకు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి 69 అడుగుల హైట్ లో యొక్క మహాశక్తిగా విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తం 8 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత 9వ రోజు గణేష్ని యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎప్పటిలాగానే మనం గతంలో చూసాము, ఎర్లీగా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగే వైపున ఉదయం 5:30 గంటలకే మహాశక్తి గణపతిని ఇక్కడ నుంచి తరలించి నిమజ్జనానికి తీసుకెళ్లి మధ్యాహ్నం లోపు గణేష్ యొక్క నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత మిగతా గణేష్ల యొక్క మూవ్మెంట్ అనేది జరుగుతుంటుంది నిమజ్జనాల వైపు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులతో సందడిగా మారిపోయింది. మరోవైపున పోలీస్ అధికారులు ఉండి తగిన ఆదేశాలను జారీ చేస్తున్నారు. భక్తులు దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా దర్శనం చేసుకున్న తర్వాత ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి అడుగడుగున ఇన్స్ట్రక్షన్స్ ను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే వివిధ ఇటు కమిటీలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా వచ్చి ఇటు గణనాథుడికి తమ యొక్క కోలాటాలతో, డాన్సులతో, నృత్యాలతో ఇక్కడ అద్భుత ప్రదర్శనలు చేస్తూ అలరిస్తున్నటువంటి దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా గణేష్ని యొక్క ఇటు ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. గణేష్ని యొక్క వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఇంకా కొంతమంది 3 రోజుల పాటు పూజల తర్వాత నిమజ్జనం చేస్తారు.
చేస్తారు. ఆ 7 రోజులు, 9 రోజులు, ఇంకా 11వ రోజు ఇలా తమకు నచ్చిన రోజులలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి సో ప్రజలందరూ కూడా నిమజ్జనాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ల కారణంగా ప్రమాదాలు అనేవి తలెత్తుతున్నాయి. కాబట్టి నిమజ్జనాలకు వెళ్ళేటువంటి భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు సారి ఖైరతాబాదు గణేష్ని యొక్క పూజా కార్యక్రమాలు కూడా చాలా శాంతియుత వాతావరణంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులు, ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో కోలాహలంగా నిండిపోయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందడి వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్సే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, ఖైరతాబాద్ నుంచి. ఇక ఇవి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్.